పార్టీ అడుగుతున్నా, మా గవర్నమెంట్ అడుగుతున్నా, సీఎం రేవంత్ రెడ్డి, మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు. నువ్వు 6 లక్షలు అప్పు తెచ్చినావు, ఓకే. ఈ 6 లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు? జవాబు చెప్తావా? 6 లక్షల మిత్తికి జవాబు చెప్తావా? ఈ స్ట్రాటజీ నీ దగ్గర ఉందా? అప్పు చేసేటప్పుడు ఏ తెలివితోటి నువ్వు 6 లక్షలు అప్పు చేసినావు? ఈ 6 లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కడతా అని నువ్వు తెచ్చినావు? దాని యొక్క అసలు ఎంత కడతా అని తెచ్చినావు? మరి ఇప్పుడు ఇల్లు గడవాలి కదా. అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు, మేము తెలంగాణ ప్రజల కోసము. ఇప్పుడు నా భార్య ఉన్నదప్ప, నా భార్యనే ఉన్నది. నేను రోజు 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా. నా పెళ్ళాన్ని చీరెప్పిస్తా, నా పెళ్ళాన్ని బువ్వ పెడతా, మంచిగా చూసుకుంటా నా పెళ్ళాన్ని. ఒకరోజు అవుతుంది, ఒకరోజు అడగదు, రెండో రోజు అడగదు, నెల అడగదు, 3 లక్షలు అప్పు అవుతుంది అన్న. చిన్న అప్పులోడు వస్తాడు. అప్పటిదాకా నా పెళ్ళానికి తెలియదు. ఏంది అప్పులోడు వచ్చిండు, వాడు 3 లక్షలు అంటున్నాడు. ఏం చేసినావు 3 లక్షలు అంటే, రోజు నీకు చీర ఇప్పించినా, అవి ఇప్పించినా, ఇవి ఇప్పించినా, నీ బువ్వ పెట్టిన అప్పుతోటే పైసలని నేను అంట. నా పెళ్ళామంటది, నీకు ఇవి ఓడదామన్నాడు, ఇవన్నీ అప్పు తెచ్చి నన్ను ఓడు చీర కొనిమన్నాడు, బువ్వ పెట్టమన్నాడు. ఉన్నదో గంజో దాకా బతుకుతుంటే కాదు, ఈ అప్పులతో మరి ఈ పంచాయతీ ఆడగొడగొడుతావు ఇప్పుడు ఇదంతా. ప్రజలు అడిగినారు, అప్పు తీసుకొచ్చి మాకు అన్నం పెట్టు, మాకు అనలే కదా. నీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిమ్మెదారిగా నా భార్యను ఏమంటుంది, నువ్వు బిజినెస్ చెయ్యి, దాని మీద ఆమ్దాన్ని పెట్టి నన్ను నడుపు, నా పిల్లలను నడుపు అంటుంది. కానీ నువ్వు అప్పులపాలని నువ్వు రేసుకొని నన్ను అన్నది కదా. ప్రజలు కూడా అంతే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు. నీ బిడ్డలను అప్పులపాలు చేసి, నీ బిడ్డలంటే కేటీఆర్ కాదు, ముఖ్యమంత్రి కుర్చీకి బిడ్డలు అంటున్నాను నేను. కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఖాందాన్ అంతా సేఫ్, నో ప్రాబ్లం. వాళ్ళకి అప్పులు లేవు, సప్పులు లేవు, సీలకు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండనో బిండనో యానోదరాలు సెటిల్ అయిపోతారు, నో ప్రాబ్లం వాళ్ళకు. మన 4 కోట్ల చిల్లర ఎంత ఇప్పుడు అన్నా, 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్, మేము తెలంగాణ ప్రజలకి కోసం అప్పు చేసినామంటున్నాడు. తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కథ, నా పిల్లం కథ చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా అంతే అంటారు. నువ్వు ముఖ్యమంత్రిని చేసినప్పుడు నువ్వు ఆమ్దాని మీద మమ్మల్ని నడుపు, అది ఇంటి యొక్క బాధ్యత. అది